సమయం, దేవుడు మాట్లాడే సమయం. ఒక్క సెకండ్ కూడా ఆయన వృధాగా పోకూడదు. అంటే ఇది చాలా ప్రాముఖ్యమైన సమయం గనుక ఒక్క క్షణం కూడా వేస్ట్ అవ్వకుండా దేవుడు సూటిగా మాట్లాడినట్లుగా, అగ్ని పొదలో నుండి మోషేతో మాట్లాడినట్టు దేవుడు మనతో మాట్లాడినట్టుగా, ఆశ కలిగి వచ్చాం కదా, దూర ప్రాంతం నుండి, ఇళ్ళల్లో నుండి మనం సంఘానికి వచ్చాం దేవుడు మాట్లాడతాడని. సో ఒక్క సెకండ్ కూడా వేస్ట్ అవ్వదు. ఇది పరిశుద్ధ దేవుని సమయం. ఇది ప్రార్థన చేసుకుందాం. నాతో మాట్లాడయ్యా అని ప్రార్థన చేసుకోరా. స్తోత్రం, స్తోత్రం. పరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, నీకు స్తోత్రం నాయన. అయ్యా, నిలవబడుతున్న నేను ఒట్టిదాన్ని, మట్టిదాన్ని ప్రభా, ఎన్నిక లేనటువంటి దాన్ని నాయన. అయినను మీరు ఎన్నుకున్నందుకు స్తోత్రం. మాట్లాడండి ప్రభా. ఏ ఒక్క నిమిషం వృధాగా పోకూడదు నాయన. ఇది చాలా ప్రాముఖ్యమైన సమయం. భయముతోనూ భక్తితోనూ నీ సన్నిధికి వచ్చాం. మీరు ప్రతి సెకండ్ యూస్ చేసుకొని మాతో మాట్లాడుతూ, వచ్చిన ప్రతి పాత్రని నీ మాట అభిషేకముతో మీరు నింపి పంపమని సమయాన్ని పరిశుద్ధ దేవుడవైన నీకు అప్పచెప్తూ యేసే నామాన్ని అడిగి వేడుకుంటున్నాం నా పరమ తండ్రి, ఆమేన్. కొద్ది నిమిషం ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయము 20వ వచనాన్ని చదువుకుందాం. ఆమేన్. చాలండి. స్త్రీలారా, యెహోవా మాట వినుడి. మీ పిల్లలకు రోదనము చేయ నేర్పుడి, ఒకరికొకరు అంగలార్పు అనే విద్యని నేర్చుకోనండి అని ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ పారాగ్రాఫ్లో ఫస్ట్ వచనం చూస్తే, సైన్యములకు అధిపతి వగు యెహోవా ఇలాగూ సెలవిస్తున్నాడు. అంటే ఈ మాట ఎవరు చెప్తున్నారండి? సైన్యములకు అధిపతి వగు యెహోవా ఈ మాట నేర్పిస్తున్నాడు. ఏమంటే, స్త్రీలారా అంటే ఇది ఓన్లీ స్త్రీలకు అనుకోవద్దు, అందరం సంఘమా రోదనము చేయ నేర్చుకోనండి. అంగలార్పును ఒక విద్యగా నేర్చుకోండి. ఇప్పుడు మనము ఇది మన భవిష్యత్తుకు ఉపయోగపడుతుంది. ఈ విద్య అంటే ఏం చేస్తాం? నేర్చుకుంటాం, ఒకరికొకరు నేర్పించుకుంటాం. అలా అట్టి రీతిలో అంగలార్పు అనేది ఒక విద్యగా చేయవలసిన పరిస్థితిలో ఈ లోకంలో మనం బ్రతుకుతూ ఉన్నాం. ఒకరికొకరము అంగలార్చుకోవాలి. అంగలార్పు అంటే దాని అర్థం ఏంటంటే ఏడవడం, రోధించటం, ప్రలాపించటం. అంటే మామూలుగా కన్నీరు కార్చటం కాదు, కానీ కన్నీటిలో, దుఃఖములో తీవ్ర స్థాయి అంగలార్పు అంటే. అది ఇంకెలాగంటే రొమ్ము కొట్టుకొని ఇంకా గుండెలు చించుకొని యేసయ్య దగ్గర ఏడవడం. దాన్ని ఆ పదం యొక్క అర్థం ఏంటంటే అట్టి రీతిలో దేవుని సన్నిధిలో ఏడవడం, దాన్ని అంగలార్పు అంటాం. అలా అంగలార్పుగా అంటే దాన్ని ఒక విద్యలాగా నేర్చుకోవాలని దేవుడు ఎందుకు మాట్లాడుతున్నాడు? ఏ విషయాల్లో మనం అంగలార్చాలి, ఏ విషయాల్లో మనం ఏడవాలి దేవుని సన్నిధిలో, ఏ విషయాల్లో రోదన చేయాలి అనే విషయాలు, ఒక 3 విషయాలు ఈరోజు ధ్యానించుకుందాం. న్యాయాధిపతుల గ్రంథం మొదటి అంశం ధ్యానించుకుందాము. న్యాయాధిపతుల గ్రంథము 11వ అధ్యాయం 36, 37 వచనాలు చదువుకుందాం. ఆమె చాలండి. ఇక్కడ ఈ స్టోరీ ఏంటంటే యెఫ్తా కుమార్తె గురించిన స్టోరీ. ఇది మనందరికీ మ్యాక్సిమం తెలిసే ఉంటుంది. యెఫ్తా గారు దేవుని చేత ఎన్నుకొనబడిన తర్వాత అమ్మోరీయులతో యుద్ధం చేయాలి పరిస్థితి వస్తుంది. అయితే యెఫ్తా గారు ఒక తీర్మానం తీసుకుంటారు. ఏంటంటే, అయ్యా నేను వెళ్తున్న యుద్ధానికి, నీవు నా పక్షాన నిలబడి అమ్మోరీయులను నా చేతికి నీవు అప్పగించినట్లయితే, వారి మీద నాకు విజయం ఇచ్చినట్లయితే, నేను ఇంటికి వెళ్ళినప్పుడు నాకు మొదటిగా ఎవరు ఎదురు వస్తారో వాళ్ళని నీకు బలిగా ఇస్తానని యెఫ్తా గారు మొక్కుకుంటారు. మొక్కుకున్న తర్వాత ఆయన వెళ్తున్నప్పుడు వాళ్ళ కూతురు తంబుర పట్టుకొని సంతోషంగా మా డాడీ గెలిచాడు యుద్ధం అని సంతోషంగా ఆమె యెఫ్తాకి ఎదురవుతుంది. యెఫ్తాకి ఒక్కటే కూతురు, ఇంకా కొడుకులు ఇంకా కూతుర్లు ఎవరు లేరు. తను ఒక్కటి ఎదురొచ్చినప్పుడు ఏమని మొక్కుకున్నాడు యెఫ్తా గారు? ఎవరు ఎదురొస్తే వాళ్ళని బలిచ్చేస్తాడు. దేవుని దగ్గర తీసుకున్న తీర్మానం తప్పొచ్చా?
తప్పకూడదు కాబట్టి ఆయన చింతిస్తాడు, ఏడుస్తాడు, నా కుమారి ఎందుకు వచ్చావు నువ్వు అని ఏడిస్తే దాని తర్వాత ఈమెకు చెప్పినప్పుడు ఈమె అవునా నాన్న, ఇలా మొక్కుకున్నావా, సరే నువ్వు దేవునికి ఎట్లా మొక్కుకున్నావో ఆ ప్రకారం నాకు చెయ్యి, ఎందుకంటే దేవుడు నీకు విజయం ఇచ్చాడు కాబట్టి అంటది. దాని తర్వాత ఒక మంచి మాట ఉంటుంది, అయితే నాకొక గడువు ఇస్తావా, నేను ఒక 2 నెలల గడువు ఇస్తావా, నేను కొండల మీదకి వెళ్ళి నా కన్యత్వం గురించి ప్రలాపిస్తాను అని చెప్తుంది. దేనికోసం ప్రలాపిస్తుందంటే కన్యత్వం గురించి. అంటే తను యవ్వనస్తురాలు, ఇంకా చాలా ఒక 16-15 ఇయర్స్ ఉంటాయి అనుకుంటా. అంత యవ్వనస్తురాలు ఎవరికి బలిగా వెళ్తుంది, ఈమె పరిశుద్ధ దేవునికి బలిగా వెళ్తుంది కాబట్టి దేవునికి అర్పించే బలి కూడా ఎలా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి. అందుకని ఆమె ఎక్కడైనా పాపం చేసిందేమో, 16 ఇయర్స్ అంటే వెరీ యంగ్ ఏజ్ అని ఉంది మామూలుగా మనం చరిత్రలో కూడా చూసినట్లయితే. అయితే నేను ఏదన్నా పొరపాటు చేశానేమో, నేను దేవునికి కదా బలిగా వెళ్తున్నా, ఏదన్నా పొరపాటు చేశానేమో, నా కన్యత్వంలో ఏదన్నా పొరపాటు ఉందేమో అని కొండల మీదకి వెళ్ళి ప్రలాపించిందంట, అంగలార్చింది యెఫ్తే కుమార్తె. ఈరోజు ఈమె జీవితం ద్వారా మనం ఏం నేర్చుకోవాలంటే కన్యత్వం గురించి, పరిశుద్ధత గురించి అంగలార్చాలి. ఈ కాలం ఎలా ఉందంటే చిన్న లేదు, పెద్ద లేదు, ముసలి లేదు, ఏమీ లేదు, ఎక్కడైనా పడిపోతున్నాం. దావీదు గారు ఎప్పుడు పడిపోయారండి? యంగ్ ఏజ్లో పడిపోయారా? ఒక మంచి స్టేజ్కి వచ్చిన తర్వాత భార్య పిల్లలు అందరూ ఉన్న తర్వాత పడిపోయారు దావీదు గారు. అట్టి రీతిలో ఎక్కడ పడిపోతామో, ఇక్కడ ఇప్పుడు సాతాను పలు విధములైన శోధనలు మనకి ఆకర్షణలు మన జీవితానికి చూపిస్తూ ఉంది కాబట్టి ఎక్కడ పడిపోతామో అని పరిశుద్ధత గురించి అంగలార్చు వారిగా మనం ఉండాలని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఎక్కడ పడిపోతాం, మరణము వరకు పరిశుద్ధతను కాపాడుకోవాల్సిన బాధ్యత నా మీద ఉందని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అది చూపు వలనైనా కానీ, మాట వలనైనా కానీ, ఎక్కడే కానీ పరిశుద్ధతను కోల్పోతామేమో అనుకొని దాని గురించి దేవుని సన్నిధిలో అంగలార్చాలి. యవనస్తులు చాలామంది ఉన్నారు. ఇందాక ప్రవచనాలు యవనస్తుల గురించి వచ్చినప్పుడు నాకు చాలా సంతోషమైంది. మీరు మీ సొత్తు కాదు, దేవుని సొత్తు. ఆమేన్. మీ పిల్లలు మీ సొత్తు కాదు, దేవుని సొత్తు. కన్యత్వం గురించి, పరిశుద్ధత గురించి ప్రలాపించండి దేవుని సన్నిధిలో. యవనస్తులు చాలామంది ఉన్నారు, అయ్యా నాకు అది ఇవ్వు, ఇది ఇవ్వు అని ప్రలాపించొద్దు. నా పరిశుద్ధతను నేను కాపాడుకోవాలయ్యా, మరణము వరకు నేను నా పరిశుద్ధతను కాపాడుకోవాలి. సాతానికి ఎక్కడా నేను చోటు ఇవ్వకూడదు, ఎక్కడా కానీ నేను అపరిశుద్ధతలో ఉండకూడదు, అపవిత్రాత్మ నాలో ప్రవేశించకూడదు. ఎప్పుడు నీవు నన్ను పరిశీలించినా నీ ఎదుట నిందారహితంగా బ్రతకాలని ప్రలాపించాలి దేవుని సన్నిధిలో, రోధించాలి దేవుని సన్నిధిలో. మీరు ఇంకా ఏం చేయాలి, మీ పిల్లలు ఉంటారు కదా యంగ్ ఏజ్లో ఉండి, ఇక్కడ చాలామంది యూత్ ఉన్నారు. తల్లులారా, మీ పిల్లల కన్యత్వం కొరకు ప్రలాపించాలి. దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఇది మామూలు సమయం కాదు. బయట ఎట్లున్నాయంటే పరిస్థితులు, మేము నెహెమ్యా లీడ్ చేస్తుంటాం కదా, చెప్తూ ఉంటారు అందరూ, మా హాస్టల్లో ఇది పరిస్థితి, మా స్కూల్లో ఇది పరిస్థితి, మా ఫ్రెండ్స్ ఇలా ఉన్నారు, మా అక్క ఇలా ఉంది, మా చెల్లి ఇలా, కొంతమంది వాళ్ళ తప్పులు వాళ్ళే ఒప్పుకుంటారు. అలా కొన్ని చూసిన తర్వాత ఎంత కన్నీరు వస్తుందో. ఇటువంటి భయంకరమైన పరిస్థితుల్లో నీ బిడ్డ పవిత్రంగా బ్రతకాలంటే రోధించాలి దేవుని సన్నిధిలో. ఆమేన్. రోదన లేకుండా ఒక్కరి జీవితం కూడా పర్ఫెక్ట్గా ఉండదు. ఇది బలిపీఠం మీద నుండి చెప్తున్న మాట, ఎందుకంటే బయట పరిస్థితులు అలా ఉన్నాయి. మన నీతి నేను పెంచుతున్న విధానం అనుకుంటున్నారేమో కానీ అది ఎక్కడే కానీ యూస్ అవ్వదు. రోదన చేయాలి దేవుని సన్నిధిలో. యవనస్తులారా, మీ కన్యత్వం గురించి ప్రలాపించండి, మీ పరిశుద్ధత గురించి ప్రలాపించండి. తల్లిదండ్రులారా, మీ పిల్లల గురించి ప్రలాపించండి. ఎక్కడో దూరంగా బ్రతుకుతున్నారు, ఎక్కడో చదువుకుంటున్నారు, చిన్నపిల్లలే కదా, టీనేజే కదా, 9th 8th 7th కూడా అనుకోవద్దు. చాలా భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి బయట. ఈ పరిస్థితుల్లో నీ బిడ్డ జాగ్రత్తగా బ్రతకాలంటే, ఎటువంటి అవమానాలు రాకుండా, పరిశుద్ధత కోల్పోకుండా, నీ కుమార్తె నా కుమార్తె, మీ కుమారుడు మా కుమారులు పరిశుద్ధంగా బ్రతకాలంటే ఒకటే మార్గం ఏంటి తెలుసా? రోదన చేయండి దేవుని సన్నిధిలో, అంగలార్చండి. ఓన్లీ కన్నీరుగా, ఊరికే ఒక చుక్క కన్నీరు కార్చడం కాదు, రొమ్ము కొట్టుకొని దేవుని సన్నిధిలో మీ పిల్లల కన్యత్వం కొరకు, మీ పిల్లల పరిశుద్ధత కొరకు రోధించాలని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి మీ పిల్లలు చాలా అవసరం. రానున్న తరాలకి మనమే మాదిరికరంగా బ్రతకాలి. మీ పిల్లలే మాదిరి అవ్వాలి, మీ పిల్లలే పరిశుద్ధతకు మాదిరి అవ్వాలి, మీ పిల్లలే పత్రిక అవ్వాలి.
వారిని చూస్తూ, వారి జీవితాలను చూస్తూ అనేక అన్యజనులు వారి పిల్లలు నేర్చుకోవాలంటే మన పిల్లలు ఎంత జాగ్రత్తగా బ్రతకాలి, వారి కన్యత్వం గురించి, పరిశుద్ధత గురించి రోధించాలి అందరం. ఫస్ట్గా తల్లిదండ్రులుగా మన కన్యత్వం ఎక్కడైనా పరిశుద్ధత కోల్పోతామేమో అని మొదటిగా మన పరిశుద్ధత గురించి దేవుని సన్నిధిలో రోధిస్తూనే మీ పిల్లల కన్యత్వం కొరకు, వాళ్ళ పరిశుద్ధత కొరకు రోధించాలి. చిన్న పిల్లలు అయినప్పటికీ హన్న సమూయేలు గారిని ఎప్పుడు దేవునికి ప్రతిష్ఠ చేసిందండి? పుట్టాడా? అసలు పుట్టక ముందే దేవునికి ప్రతిష్ఠ చేసింది హన్నా గారు. నేను హైదరాబాద్లో ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ అని ఒక చర్చ్కి వెళ్తుంటిమి. ఇప్పుడు మారిపోయాము, ఏరియా మారాము, ఇప్పుడు వెళ్ళట్లేదు. అప్పుడు వెళ్ళినప్పుడు ప్రతి సంవత్సరం 21 రోజుల ఉపవాస కూడికలు జరుగుతాయి. అక్కడ వెళ్ళినప్పుడు ఒకరోజు మేము వెళ్ళాము, ఉపవాస కూడికలు జరుగుతూ ఉన్నాయి. అయితే టైం ఇచ్చారు, ఒక్కొక్క అంశం చెప్తారు, దానికోసం ప్రార్థించుకోవడానికి టైం ఇస్తారు, వ్యక్తిగత ప్రార్థన చేసుకోవడానికి. అప్పుడు తల్లులారా మీ పిల్లల కోసం, తల్లిదండ్రులారా మీ పిల్లల కోసం, వారు ఏం అవ్వాలనుకుంటున్నారో, వాళ్ళు ఎలా బ్రతకాలనుకుంటున్నారో మీరు ఒక 5-10 నిమిషాలు ప్రార్థన చేయండి అని చెప్పినప్పుడు నేను లీసా కోసం ప్రార్థన చేశాను. ఇప్పుడే జనరేషన్ ఇలా ఉందంటే, ఇప్పుడే యవనస్తులు ఇలా ఉన్నారంటే ఇంకా రానున్న తరాలు ఎంత దారుణంగా ఉండబోతున్నాయి. ఎటువంటి పాపభూయిష్టమైన పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. అయితే అయ్యా నా బిడ్డ నీ కొరకు బ్రతకాలి, నా బిడ్డ ప్రత్యేకించబడాలయ్యా, ఎక్కడ కానీ అపరిశుద్ధత అంటుకోకుండా నీ బిడ్డగా బ్రతకాలి, లోకానికి వేరుగా నీకు దగ్గరగా బ్రతకాలి అని ప్రార్థన చేసుకున్నాను నేను. అప్పుడు దేవుడు నాకు ఆ తలంపించాడు. అట్టి రీతిలో చిన్న పిల్లలైనప్పటికీ, రిషేజ్ కానీ ఇంకా చిన్నపిల్ల, ఇప్పటి నుండే మీ పిల్లల పరిశుద్ధత కొరకు రోధించాలని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మీ కొరకు, మీ పరిశుద్ధత, మీ కన్యత్వం, మీ పిల్లల కన్యత్వము, వారి పరిశుద్ధత ఖచ్చితంగా వారి కొరకు రోధిస్తే తప్ప మన పిల్లల్ని కాపాడుకోలేము. అటువంటి స్టేజ్లో ఉన్నాం మనం. కనుక మీ పిల్లలు దేవుని చేత వాడబడాలంటే ఎక్కడే కానీ ఒక రిమార్క్ లేకుండా వాళ్ళు బ్రతకాలి, దేవుని కొరకు వాళ్ళు బ్రతకాలంటే మనము ఆయన సన్నిధిలో అంగలార్చాలి, ఆయన సన్నిధిలో మీ పిల్లలే అండి, మన పిల్లలే అట్లయితే అన్యజనుల పిల్లలు ఇంకా ఏ రీతిలో ఉంటారు? మనం కాపాడుకొని మన పిల్లల్ని సరి చేసుకొని వాళ్ళ దగ్గర ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్గా నిలబెట్టాలి. ఆ బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉందని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఆమేన్. ఇక్కడ ఉన్న దేవుని చేత పిలువబడిన మనము, క్రీస్తు సైన్యముగా పిలువబడుతున్న మీ మీద ఆ బాధ్యతను దేవుడు పెట్టాడు. రానున్న తరాలని పర్ఫెక్ట్గా నిలవబెట్టబోయే బాధ్యత మన అందరి మీద ఉంది. రోధించాలి, దేవుని సన్నిధిలో ప్రలాపించాలి, గుండెలు బాదుకొని అయ్యా నా కుమార్తెను జ్ఞాపకం చేసుకో, నా కొడుకును జ్ఞాపకం చేసుకో. వారి పరిశుద్ధత ఎక్కడ పోకూడదు. ఖచ్చితంగా చదువుల నిమిత్తమే దూరం వేయాలి, తప్పదు. ఇప్పుడే కానీ ఎప్పుడైనా హాస్టల్స్లో వేయాలి. హాస్టల్లో వేసినా వేయకున్నా ఎలాగైనా పరిస్థితులు బాగలేవండి. దేవుని సన్నిధిలో రోదన చేయాలని దేవుడు మాట్లాడుతున్నాడు. జ్ఞాపకం చేసుకుని ఎప్పుడు ప్రార్థన చేసినా అయ్యా నా కొడుకుని దీవించని ఎంత చేస్తావో అంతకన్నా వాడి పరిశుద్ధతను కాపాడుకోవాలయ్యా అని ప్రార్థన చేయాలి. అటు రీతిలో అంగలార్చాలని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఇంకొక అంశం, ఇంకా దేని గురించి అంగలార్చాలో మనం నేర్చుకుందాం. ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయం 10-11 వచనాలు చదువుకుందాం. చాలా ఆమేన్. చాలండి. ఇక్కడ ఎవరు మాట్లాడుతున్నారంటే ఇర్మియా గారు మాట్లాడుతూ ఉన్నారు. ఇదే 9వ అధ్యాయం 1st వచనంలో ఏముంటుందంటే ఆమేన్.
వాళ్ళ జనాలు హతమైపోయారని దివారాత్రము కన్నీరు విడుచున్నట్లు నా తల జలమయం అయిపోయిందంట. కళ్ళ నుండి కన్నీళ్ళు ఎట్లా వస్తున్నాయంట? ఊటగా వస్తూ ఉన్నాయంట. ఇక్కడ రాస్తుంది కదా, కన్నీళ్ళు ఊటగా ఉండునుగాక. ఊట ఊట అంటే ఎలా? ఇంకా వస్తూనే ఉంటాయి వాటర్, ఉబుకుచుండు నీటి ఊట అంటాం కదా, వాటర్ ఇంకా కంటిన్యూ ఫ్లో వస్తూనే ఉంటాయి. అలా ఇర్మియా గారు ఎందుకు రోధిస్తున్నారండి? వాళ్ళ 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 పాప కోసమా? వాళ్ళ తల్లిదండ్రుల కోసమా? పాడైన స్థలాల కోసం, ఇశ్రాయేలు ప్రజలు తిరుగుబాటు కోసం రోధిస్తూ ఉన్నారు ఇర్మియా గారు. ఎన్నిసార్లు దేవుడు హెచ్చరించినా, ఎన్నిసార్లు ఎంతమంది న్యాయాధిపతులను, ప్రవక్తనీయులను, రాజులను, ఎంతమందిని దేవుడు రేపినా మళ్ళీ పడిపోతున్న ఇశ్రాయేలీల పరిస్థితిని బట్టి ఇక్కడ ఇర్మియా గారు ఏం చేస్తున్నారంటే అంగలారుస్తూ ఉన్నారు. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన అంశం ఏంటంటే, పాడైన స్థలాలంటే చాలా ఉంటాయి కదండి. అంటే స్థలాలని కాదు కానీ మనుష్యుల పరిస్థితులు, అంటే దేవుడు తెలిసి వైదొలిగిన పరిస్థితి, పాపంలో కొట్టుమిట్టాడుతున్న పరిస్థితి, వయసు తేడా లేకుండా పాపంలో మునిగిపోతున్న పరిస్థితులు నీ సొంత బంధువుల దగ్గర ఉంటాయి. దేవుణ్ణి తెలుసుకోకుండా తాయెత్తులని అవని అన్య విగ్రహారం కోసం తిరుగుతున్న పరిస్థితులు. వెలాంగని చూసారా ఎవరైనా? వెలాంగని వెళ్ళారా? అక్కడ చూస్తే పేరుకది చర్చ్ అంతే, లోపల మొత్తం విగ్రహారాధనే. మొత్తం టెంకాయ కొట్టడం, పూలదండలు వేయడం, అవేంటివి అగరబత్తీలు పెట్టడం, గుండు కొట్టించుకోవడం, ఒక సమస్త ఇంకా తిరుపతి అది. కాకపోతే దేవుడు అంటే యేసయ్య పేరు వాడుకుంటున్నారు అంతే. అటువంటి పాడైన స్థలాల కోసం అంగలార్చాలని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నిజమైన భక్తిలోనికి ప్రజలు నడిపించబడాలని మనమందరం ఏం చేయాలి? మనకు తెలుసు కదా నిజమేంటో. నిజం తెలుసు కాబట్టి ఈరోజు మందిరంలో కూర్చొని ఉన్నాం. దేవుడు మనల్ని ఆయన రక్తంలో ప్రతిష్ఠించుకున్నాడు. ఎందుకు తెలుసా? నీవు చక్కగా ఉన్నావు, మంచి భక్తి మార్గంలో నడుస్తున్నాం, కరెక్టే. తెలుసుకున్న నీవు నేను ఏం చేయాలంటే, అటువంటి స్థితుల కొరకు, పాపంలో బ్రతుకుతున్న ప్రజల కొరకు, దేవుడు అంటే తెలియకుండా భక్తి చేస్తున్న వారి కొరకు, ఇది రాకడకు సమయం కదండి. దేశం మీదకి దేశం లేస్తూ ఉన్నాయి, యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి, ఎక్కడ చూసినా మర్డర్స్ ఎక్కువైపోతూ ఉన్నాయి. తల్లి బిడ్డను చంపడం, బిడ్డ తల్లిని చంపడం, అత్త అల్లుని అన్నీ ఇటువంటి దౌర్భాగ్యమైన స్థితి. ఎందుకంటే దేవుడు రాకడ సమీపంగా ఉంది. సమీపంగా ఉన్నప్పుడు క్రీస్తు పేరు పెట్టబడిన ప్రజలముగా మనం ఏం చేయాలి? మన బాధ్యత ఏంటంటే, రాజులైన యాజక సమూహం కదా మన పేరు, అవును కదండి. దేవుని సైన్యం మనం, దేవుని రక్తంతో పిలువబడి కొనబడిన వారం మనం. అయితే మనము చేయవలసిన పని ఏంటి తెలుసా? అటువంటి పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్న ప్రజల కొరకు అంగలార్చాలి. ఆమేన్. ఏడుపు తన్నుకొని రావాలి. అయ్యా ఆ పరిస్థితి చూడయ్యా, వారిని చూడు, నా తమ్ముడిని చూడయ్యా, మా బంధువుని చూడు, వాళ్ళని చూడు. తెలియని వారి కొరకు నేను ఒక్కదాన్ని ప్రార్థన చేస్తే ఏం మారుతుంది అనుకోవద్దండి. దేవుని శక్తి మనలో ఉన్నది. నీలో శక్తి లేకపోవచ్చు, కానీ నీలో ఉన్నాడు సర్వశక్తిమంతుడు. ఆమేన్, ఆమేన్. నిలవబడుతున్న నీవు. ఒక అమ్మాయి మొన్న నెహెమ్యాలో నాతో మాట్లాడు, అక్క నేను అమ్మాయి, నేనేం చేయగలను అంటే, నువ్వు అమ్మాయివే, మనం బలహీనులమే, కానీ నీలో ఉన్న దేవుడు చూసావా, ఆయన సైన్యములకు అధిపతి వగు యెహోవా, ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు. ఆమేన్. శక్తి పుంజుకోవాలి యేసు నామములో, బలము పుంజుకోవాలి యేసు నామములో, ధైర్యము పుంజుకోవాలి యేసు నామములో. ఎందుకొరకు తెలుసా? పాడైన పరిస్థితుల కొరకు రోధించాలి, పాడైన పరిస్థితుల కొరకు రోధించాలి, అంగలార్చాలి. దేవుని బలిపీఠం పట్టుకొని మొరపెట్టుకోవాలి. కన్నీరు నీటి ఊటలాగా పారాలి అన్యజనుల కొరకు. ఆ బాధ్యత నా మీద ఉంది. ఇక్కడ చేరి వచ్చిన ప్రతి వ్యక్తి మీద ఉందని దేవుడు మాట్లాడుతూ ఉన్నా. ఆయన చిత్తంలో ఉన్నారు కాబట్టి మీరు ఈరోజు ఈ వాక్యం వింటున్నారు, ఈ మందిరంలో కూర్చొని ఉన్నారు. నేను బలహీనను కదా అస్సలు అనుకోవద్దు. నా ఒక్క ప్రార్థన ఏం చేస్తుంది అనుకోవద్దు. దేవుని శక్తి మిమ్మల్ని కమ్ముకోబోతా ఉంది. ఆమేన్. అనేకులను మార్చుటకు కావలసిన దేవుని శక్తి మిమ్మల్ని కమ్ముకోబోతా ఉంది. ప్రార్థించవలసిన బాధ్యత మన మీద ఉందని దేవుడు మాట్లాడుతున్నాడు. తెలుసుకున్న నీవు, నిజము తెలుసుకున్న నీవు, కరెక్ట్గా బ్రతుకుతున్న నీవు, బ్రతకలేని ప్రజల కొరకు రోధించాలి, అంగలార్చాలి. నీవు అంగలార్చకపోతే ఎవరు అంగలారుస్తారండి? బైబిల్లో ఉంటుంది కదా, ప్రతి నాలుక దేవుడే నిజమైన దేవుడని ఒప్పుకోవాలి. ప్రతి మోకాలు యేసయ్య నామంలో వంగాలంటే మనము మౌనంగా ఉంటే అవుతుందా అండి? అవ్వదు కదా. తెలుసుకున్న మనము అంగలార్చాలి దేవుని సన్నిధిలో, వారి కొరకు రోధించాలి.
అమ్మ ఎప్పుడు చెప్తా ఉంటుంది, వాళ్ళని చూసి నాకు భలే ఏడుపు వచ్చింది. అప్పుడంతా అర్థమయ్యేది కాదు. తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు లోపల రేపే కొద్దీ అర్థమవుతుంది. దాని శక్తి ఏంటో అర్థమవుతుంది, దాని ప్రభావం ఏంటో అర్థమవుతుంది. కనుక మీరు చూస్తుంటారు కదా, మా ఊర్లో గాసిప్స్ చాలా ఎక్కువగా ఇష్టం కదండి మనకు. వాళ్ళ ఇంట్లో ఇట్లా, వీళ్ళింట్లో ఇట్లా, ఎక్కువ మనం క్యాజువల్ అది మాట్లాడుకుంటూ ఉంటాం. అయితే మనం ఒక గ్యాంగ్గా, ఒక గ్రూప్గా కూర్చొని మాట్లాడుకున్న వాళ్ళ ఇంట్లో ఇట్లంట, వాళ్ళు ఇట్లంట, వాళ్ళకి వయసు అది లేదంట, అట్లా మాట్లాడుతున్నప్పుడు కేవలం అక్కడ ముచ్చటించు వారిగా కాక ఆ వార్త నీ వరకు ఎందుకు వచ్చిందంటే నీవు రోధించాలి కాబట్టి. ఆ వినికిడి నీ వరకు ఆ వార్త ఎందుకు వచ్చిందంటే నీవు దేవుని సన్నిధిలో ఆ అస్తవ్యస్తంగా ఉన్న పరిస్థితి కొరకు మనం రోధించాలి కాబట్టి. ఊరికే మాట్లాడుకొని కొద్ది నిమిషాలు టైంపాస్ చేసుకోనికి కాదు, కానీ అటువంటి స్థితిలో ఉన్న వారి కొరకు రోధించే బాధ్యత మన మీద ఉంది. నువ్వు కరెక్ట్గా ఉన్నావు, నీకు తెలుసుకున్న మనం ఏం చేయాలంటే రోధించాలి. ఇది సంతోషంగా ఉండే టైం కాదండి. ఎక్కడ చూసినా ఇది రాకడకు సూచన అన్నట్లుగానే జరుగుతూ ఉన్నాయి. ఎన్నెన్నో మరణాలు, ఇప్పటికే ఎన్నో ఆత్మలు ఆయన తెలియకుండానే నశించిపోయి ఉండొచ్చు. ఇక మీదట నశించిపోకుండా ఉండాలంటే నేను రోధించాలి దేవుని సన్నిధిలో, అంగలార్చాలి, ప్రలాపించాలి దేవుని సన్నిధిలో. ఆ బాధ్యత మన మీద ఉందని దేవుడు మాట్లాడుతున్నాడు. నీవు ఒంటరి కాదు, నీ వెనకాల సైన్యములకు అధిపతివగు యెహోవా ఉన్నాడు. సర్వము జరిగించేటువంటి దేవుడు ఉన్నాడు మన వెనకాల. పొందుకున్న నీ రక్షణ చాలా అమూల్యమైనది, దాన్ని వాడుకోవాలి. దీపము వెలిగించి గంప కింద పెడితే ఏమవుతుందండి? రాదు, వెలుగు బయటికి రాదు. నేర్చుకున్న నీవు అనేకుల కొరకు రోధించాలని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఊరికే ప్రార్థన కాదు, ఊరికే కన్నీరు కాదండి, అంగలార్పు, ఇంకా కన్నీళ్ళు నీటి ఊటగా పారేటువంటి ఆ రోదన చేయాలని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అటువంటి పరిస్థితుల్లో బ్రతుకుతున్న వారి కొరకు, అటువంటి అపరిశుద్ధతలో బ్రతుకుతున్న వారి కొరకు రోధించాలని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఇంకా దేని కొరకు మనం అంగలార్చాలి చూద్దాం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 7వ వచనం చదువుకుందాం. ఆమేన్. ఇక్కడ పౌలు గారు రాస్తూ అంటారు, అతడు మీ అత్యాభిలాషను, మీ అంగలార్పును. ఇక్కడ కొరింథీ సంఘం దేని కొరకు అంగలారుస్తుందండి? దైవజనుని కొరకు అంగలారుస్తూ ఉంది, పౌలు గారి కొరకు అంగలారుస్తూ ఉంది. అంటే పౌలు గారికి ఒకటే సంఘం కాదు కదా, తిరుగుతూ వస్తారు. కొన్ని రోజులు ఆ సంఘం, కొన్ని రోజులు ఈ సంఘం, అలా తిరుగుతూ వస్తారు. సో ఇక్కడ ఈ కొరింథీ సంఘం దేని కొరకు అంగలారుస్తుందంటే దైవజనుని రాక కొరకు అంగలారుస్తూ ఉందంట. అంగలార్చాల్సిన పని ఏమి? ఆయన వస్తూ మూటల నిండా డబ్బులు ఏమైనా తీసుకొస్తారండి? ఆహారం ఏమైనా తీసుకొస్తారా? వాళ్ళకి అవసరం తీర్చేటువంటి థింగ్స్ ఏమన్నా తీసుకొస్తారా? తీసుకురాడు. కానీ ఈ సంఘము అంగలార్పు, ఊరికే కన్నీరు గారుస్తుందని రాయలేదు పౌలు గారు. ఇక్కడ అంగలారుస్తూ ఉందంట, రోదన చేస్తూ ఉందంట. ఎందుకంటే దైవజనుడు రావాలి. దైవజనుడు వస్తే ఏమొస్తుందండి? ఆశీర్వాదం వస్తుంది. దైవజనుడు వస్తే ఏమొస్తుంది? దేవుని మాట వస్తుంది. దైవజనుడు వచ్చి వాక్యము బోధించినప్పుడు మన జీవితాలు సరిచేయబడతాయి. అది కావాలి, అది కోరుకుంది కొరింథీ సంఘము. ఆమేన్. పౌలు గారు వస్తే, ఆయన వాక్యం బోధిస్తే మేము ఇంకా సరిచేయబడతాం, ఆత్మలో ఇంకా లోతునకు నడిపించబడతాం, ఆత్మలో పరిపక్వత చెందుతాము, పరిపూర్ణత చెందుతాము, మా జీవితాలు, మా పిల్లల జీవితాలు మార్చబడతాయని ఆ నిజాన్ని గ్రహించారు కొరింథీ సంఘం. అందుకొరకు పౌలు రాక కొరకు అంగలార్చింది కొరింథీ సంఘము. మనం కూడా ఏం చేయాలంటే, ఇంకా అయ్యా నీ వాక్యం ఇంకా కావాలి, నా దైవజనుని బలపరచు, అభిషేకించు, నీ మర్మములు ఇంకా బోధించాలి, అంగలార్చాలి. ఆయనకి దేవుడు బోధిస్తే ఆయన మనకు బోధిస్తాడు. ఇక్కడ ఎవరు నిలబడినా దేవుడు వాళ్ళకు బోధిస్తే వారు వచ్చి మనకు బోధిస్తాడు. అంటే ఆత్మలో తీవ్రత కలిగి ఉన్న సంఘము కొరింథీ సంఘం. ఆమేన్.
ఆత్మలో తీవ్రత ఇంకా నేర్చుకోవాలి, ఇంకా ఆత్మలో లోతునకు నడిపించబడాలి, ఇంకా నేను ఆత్మలో పరిపూర్ణత చెందాలి అన్న ఆసక్తి కలిగి దైవజనుడి రాక కొరకు అంగలార్చారు కొరింథీ సంఘం. మనం కూడా వాక్యం వస్తుంది చాలే, సండే వస్తుంది కదా, ప్రతి సండే వాక్యం వస్తుంది కదా చాలే, నేను ఆత్మీయంగా బ్రతుకుతున్నా కదా చాలే అలా అనుకోకుండా ఇంకా తీవ్రత కలగాలి, ఆత్మయందు తీవ్రత రగులుకోవాలి. అలా రగులుకున్నప్పుడు దైవజనుల కొరకు, దేవుని మాట కొరకు, వాక్యము కొరకు అంగలార్చే స్థితి మనం కలిగి ఉండాలని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన వాక్యం ఏం చేస్తుంది? మనల్ని బ్రతికిస్తుంది, మన పాదములకు వెలుగునిస్తుంది వాక్యము. పాడైన బ్రతుకులను బాగు చేస్తుంది వాక్యము. నీ పరిస్థితి బాగలేదా? వాక్యము నీ జీవితాన్ని కడుతుంది. వాక్యము మీ పిల్లల జీవితాలని కడుతుంది. దేశము యొక్క ఉన్నతమైన స్థలముల మీద నిలబెట్టుది ఏది తెలుసా? దేవుని వాక్యము. ఆ వాక్యము కొరకైన అంగలార్పు కలిగి ఉండాలని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు చర్చ్ ఉంది, సండే. మనం ముందు రోజు సిద్ధపాటు అంటాం కదా, సిద్ధపాటు కలిగి ఉండాలి పునరుత్థాన దినం కొరకు. ఆ సిద్ధపాటులో అంగలార్చాలి మనం. అయ్యా నాతో మాట్లాడు, ఇంకా నీ వాక్యము కావాలి, ఆత్మలో పరిపూర్ణత కావాలి. ఇందాక ఆరాధనలో ఒక ప్రవచనం వచ్చింది, మీరు ఇంకెంతకాలం పాలు తాగుతారు, ఆహారం తినరా అని దేవుడు ప్రవచనం ఎత్తి మాట్లాడారు. అంటే ఇంకా ఒక స్టేజ్లో ఉంది, అది చాలే అనుకోకూడదు. ఇంకా పరిపూర్ణత లోతునకు మన ఆత్మీయ పడవని నడిపించుకోవాలని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దాని కొరకైన అంగలార్పు మనము కలిగి ఉండాలి, దాని కొరకైన రోదన మనము చేయాలని దేవుడు దైవజనుల కొరకు వారిని ఇంకా అభిషేకించు, వారిని ఇంకా వాడుకో. మన దైవజనుని కొరకు మాత్రమే కాక సకల దైవజనుల కొరకు రోధించాలి, అంగలార్చాలి. వారు బలపడే కొద్దీ జనాలు బలపడతారు, వాళ్ళు బలపడే కొద్దీ సైన్యము బలపడుతుంది. అలా బలపడితే ఏమవుతుందో తెలుసా? ప్రతి ఒక్కరము నిత్య రాజ్యములో కనపడతాం. ఏ ఒక్కరు విడవబడకూడదనే అంగలార్పు కలిగి ఉండాలి. ప్రతి ఒక్కరము పైకి దేవునితో పాటు ఎత్తబడాలనే అంగలార్పు కలిగి ఉండాలి. అలా కలిగి ఉండాలంటే, అలా ఎత్తబడాలంటే ఏంటంటే వాక్యము చాలా అవసరం. దైవజనుడు మాట్లాడుట చాలా అవసరం, దైవజనుడు బోధించుట చాలా అవసరం. దాని కొరకైన అంగలార్పు కలిగి ఉండాలి. పౌలు అంటారు కదా, నేను క్రీస్తును పోలి నడుచుకున్నాను, మీరు నన్ను పోలి నడుచుకునేది అంటారు. అంత డేరింగ్ స్టేట్మెంట్ మనం ఎవరమైనా ఇవ్వగలమా అండి? ఆ స్టేట్మెంట్ ఎంత కరెక్ట్గా, ఎంత డేరింగ్గా ఇస్తాడు ఆయన, అది మనం ఇవ్వగలమా? ఇచ్చే స్టేజ్కి ఆత్మీయ జీవితం నడవాలి. నీవైనా నేనైనా ఎవరమైనా ఆ స్టేజ్కి నడిచినప్పుడు, నడవాలంటే అట్టి రీతిలో దేవుని సన్నిధిలో ఆయన బలిపీఠం దగ్గర అంగలార్చాలి. ప్రార్థన చేస్తున్నామేమో, ప్రార్థన జీవితం అందరికీ ఉంటుంది. ఊరికే ఒక అరగంట ప్రార్థన చేసుకొని పోయి ఇది కాకుండా అంగలార్పు స్టార్ట్ చేయండి, అంగలార్పు నేర్చుకోవాలి. ఏడ్చే సమయం ఇది, దేవుని రాకడ చాలా సమీపంగా ఉంది. సంతోషిస్తూ నాకు తిండి జరుగుతూ ఉంది, నాకు అన్నీ ఏ ప్రాబ్లం లేదు అని సంతోషించే సమయం కాదు. దేవుడు ఎప్పుడు వస్తాడో తెలీదు. అంగలార్చే సమయం ఇదని దేవుడు సంఘంతో మాట్లాడుతూ ఉన్నాడు. సంఘమా అంగలార్చండి, మీ పిల్లల కొరకు అంగలార్చండి. పాడైన అనేక స్థలముల కొరకు, పాడుపడిపోయిన స్థలాల కొరకు, అన్యుల కొరకు, పాపములు, అపవిత్రతలో, అపరిశుద్ధతలో బ్రతుకుతున్న ప్రజల కొరకు అంగలార్చాలని మాట్లాడుతూ ఉన్నాడు. వాక్యము కొరకు అంగలార్చాలి, దైవజనుల కొరకు అంగలార్చాలి. అయ్యా నీ సువార్త ఇంకా ప్రబలిపోవాలి. పాపం ఎంతగా ఫాస్ట్గా వ్యాప్తి చెందుతూ ఉంది కదండి, అంతకన్నా రెట్టింపు వేగంతో సువార్త దూసుకెళ్ళాలని అంగలార్చాలి. ఆ బాధ్యత మన మీద ఉంది. మనము క్రీస్తు సమూహం, ఆయన సైన్యం. యుద్ధ వీరుడు దేవుడు అయితే ఆయన వెనక నిలబడే సైన్యం మనం ఆ సైన్యము బాధ్యత ఎప్పుడు తీసుకోవాలంటే, నీవు అంగలారిస్తే ఆ బాధ్యత మనం తీసుకున్నట్టే. ఇంతవరకు అది లేదేమో, ఆ భారం లేదేమో, అంగలార్పు స్థితి లేదేమో. దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, అంగలార్పు విద్యను నేర్చుకోవాలి, ఒకరికొకరం నేర్చుకోవాలి. నీవు పొందుకున్న అనుభవం ఇంకొకరికి నేర్పించాలి, అంగలార్చాలని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మొదటిగా దేని గురించి అంగలార్చాలండి? కన్యత్వం గురించి, పరిశుద్ధత గురించి అంగలార్చాలి. రెండవది అంగలార్చాలి. మూడవది దైవజనుని కొరకు, ఆయన బోధిస్తున్న వాక్యము కొరకు, ఆత్మలో నడిపింపు కొరకు, ఆత్మ తీవ్రత కలిగి ఉండి రోధించాలి, అంగలార్చాలని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఇంకా మీకేమైనా
కొన్ని గడ్డు పరిస్థితులు ఉంటాయి కదండి. ఎంత చేసినా ప్రార్థన చేసినా జరగని పరిస్థితులు ఉంటాయి జీవితాల్లో. కొన్నేండ్లుగా అక్కడే పడి ఉందండి. కొన్నేండ్లుగా అసలు కొంచెం కూడా జరగలేదు. కొన్నేండ్లుగా దాని కొరకైన ద్వారము తెరవబడలేదు. కొన్నేండ్లుగా స్వస్థత రాలేదు అని కొన్ని కఠినమైన పరిస్థితులు ఉంటాయా, వాటి కొరకు అంగలార్చాలి. ఊరికే కన్నీరు కారుస్తున్నా కాదండి. అంగలార్పు అంటే వేరు. అది ఇంకా పీక్స్ ఏడవడంలో ఇంకా అది స్థితి దాటిపోయిన ఏడుపది. అలా ఏడవాలి దేవుని సన్నిధిలో. అలా మన పరిస్థితుల కొరకు, నీకున్న సమస్య కొరకు ఇంతవరకు ఎంత ప్రార్థన చేసావో ఇప్పుడు మనం మార్చుకోవాలి. ప్రార్థనలో మార్పు చెందాలి, ఏడవడంలో మార్పు కలగాలి. అలా కలిగినప్పుడు, రోదించుట నేర్చుకున్నప్పుడు, అంగలార్చుట నేర్చుకున్నప్పుడు ఏమవుతుందంటే మీ అంగలార్పును దేవుడు నాట్యముగా మారుస్తాడు. ఆమేన్. ప్రతి వాని కన్నీటిని దేవుడు నాట్యంగా మారుస్తాడు. ప్రతి వాని బాష్ప బిందువును దేవుడు తుడుస్తాడు. అంత గొప్ప దేవుడు మనతో ఉన్నాడు కనుక అంగలార్చుట నేర్చుకుందాం. సంతోషపడడం ఓకే, ఎప్పుడు ఏడవడిని అని చెప్పట్లే, కానీ దేవుని సన్నిధిలో మోకరించిన ప్రతిసారి అంగలార్పును చేయాలి. అటువంటి ప్రాముఖ్యమైన సమయం అంగలార్పు అత్యవసరమని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు కనుక అది మనము ధ్యానించుకుంటూ, అది నేర్చుకుంటూ, అంగలార్పును నేర్చుకుంటూ, మీ బంధువుల్లోనే ఉండొచ్చు అటువంటి పరిస్థితులు. రక్షణ లేని ప్రజలు ఉండొచ్చు. కొంతమందికి సొంత భర్త రక్షణ ఉండదు, సొంత కొడుకులకి రక్షణ ఉండదు. అటువంటి వారి కొరకు ఇంతవరకు నువ్వు ఏ ప్రార్థన చేసావో ఇప్పటి నుంచి అంగలార్చాలని దేవుడు మాట్లాడతావు. ప్రతి పరిస్థితిని నీ అంగలార్పు మార్చేస్తుంది. ఇంతవరకు జరగని కార్యాలు నీ అంగలార్పు జరిగిస్తుంది. దేవుడు జరిగిస్తాడు. బైబిల్లో ఒక మాట ఉంటుంది కదండి, నలిగిన మనస్సు గలవారిని దేవుడు ఆలస్యము చేయడంట. మిగతా ప్రార్థనలన్నా కొన్ని లేట్ అవుతాయేమో, కానీ అంగలార్పు చేస్తావనుకో ఆ ప్రార్థనకి జవాబు ఎప్పుడు లేట్ అవ్వదు. దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, అంగలార్చాలి దేవుని సన్నిధిలో. ఈ అంశాల కొరకు మనమందరము అంగలార్పును ఒక విద్యగా నేర్చుకుంటూ, ఈ పరిస్థితులన్నిటి కొరకు అంగలారుస్తూ మన ఆత్మీయ జీవితాలను ఇంకా నువ్వు కట్టుకోవాలని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ఆమేన్.